మానవ జీవనానికి ఆధారం, మానవుని మనుగడకు ఆధారం, మానవునికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏదైనా ఉందంటే అది మాట. ఏంటది? మాట. మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మానవుడు మాత్రమే తన హృదయంలో ఉన్నటువంటి భావనలను వ్యక్తపరచగలడు తన మాట ద్వారా. దేవుడు మాట్లాడతాడు. మానవునికి మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అయితే అపవాది కూడా మధ్యలో వచ్చి మానవునితో మాట్లాడాడు. అపవాది మాటని ఎప్పుడైతే మానవుడు వినటం ప్రారంభించాడో ఆ మాట దేవుని యొద్ద నుంచి మానవుడిని దూరం చేసింది. ఒక మాట అనేది మనుషులను కలపగలదు. ఒక మాట అనేది మనుషులను వేరు చేయగలదు. అదే మాట దేవుని యొద్ద నుంచి మానవుని కూడా వేరు చేసింది. అపవాది మాట వింటూ ఉన్నంత కాలము మనము దేవునికి దగ్గర అవ్వడానికి ఆస్కారము లేదు. ఎందుకంటే అపవాది మనల్ని ఎంతసేపు తన మాటలతో దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళేలాగానే ప్రోత్సహిస్తూ ఉంటాడు. అపవాది స్వరము, అపవాది మాటను మనము గుర్తించలేక గమనించలేక ఉన్నంత కాలము కూడా మనము దేవునికి దూరంగానే ఉంటాం, కానీ దేవునికి దగ్గరగా ఉండటానికి ఎంత మాత్రము కూడా అవకాశం లేదు. కానీ అపవాదికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే అపవాది తాను అపవాదినని మనల్ని గుర్తించనివ్వడు. ఆ అపవాది స్వరాన్ని మనము దేవుని స్వరం అని అనుకునేలాగా మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. మనం వింటున్న మాటలు దేవుని మాటలే అనుకుంటాం. మనం సహవాసం చేస్తుంది దేవునితోనే అనుకుంటాం. దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటనే నేను నెరవేరుస్తున్నాను అని ఆలోచన మనకి కలిగేలాగా చేస్తాడు. వాడు మనల్ని దేవుని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా లాగటానికే శత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం అపవాది స్వరాన్ని గుర్తించగలగాలి. అపవాదంట వెలుగుదూత వేషము వేసుకొని మరీ వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, అవసరమైతే మనుషుల ద్వారా మాట్లాడతాడు, ఇతరుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అపవాది సర్పాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. హవ్వని ఆదాముని దేవుడి నుంచి దూరం చేయడానికి దేనిని వాడుకున్నాడు? సర్పాన్ని వాడుకున్నాడు. అంటే వాడికి ఏది కూడా నిరుపయోగమైంది లేదు. దేన్నైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఎలా అయినా మాట్లాడతాడు. నువ్వు దేవుని మాట వింటున్నావా, అపవాది మాట వింటున్నావా? నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఆత్మీయంగా బలపడాలి అంటే, దేవునికి దగ్గరగా రావాలి అంటే నీవు దేవుని మాటను వినగలిగిన వాడవగా ఉండాలి. కానీ ఈ రోజున మానవులు దేవుని మాటను ఎంత మాత్రము కూడా వినటానికి సముఖముగా లేరు. మీరు ఒకవేళ దేవుని మాటను వింటే, దేవుని మాట అంటే ఏంటి? ఆ మాటకు వస్తే దేవుడు ప్రత్యక్షమే మీతో మాట్లాడతాడా? ఎలా దేవుని మాటను మనం ఎలా గుర్తించగలగాలి? దేవుని మాట అనేది ఏది దేవుని మాటకు మనం నిర్ధారించుకోవాలి? చెప్పండి. దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? దేనిని బట్టి మనం అది దేవుని మాట అని మనం కన్ఫర్మ్ చేసుకోగలం, రూఢీపరచుకోగలం? ఎన్ని మార్గాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు? దర్శనముల ద్వారా మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఇంకా కొన్ని సూచక క్రియల ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు, సూచనలు చేస్తూ ఉంటాడు మన జీవితాలలో. వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీరు కనుక దేవుని మాటను వింటే ఏం జరుగుతుందో ఒక మాట చూద్దాం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఏ దేశంలో మీరు ఉన్నా కూడా, మీరు నా స్వకీయ సంపాద్యం, నా స్వజనులుగా మీరు ఎప్పుడు మారతారంటే మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. మనం దేవుని మాట వింటున్నాము అనడానికి గుర్తు ఏంటంటే దేవుడు మనతో చేసిన నిబంధనను అనుసరించి మనం నడుస్తాం. దేవుడు ఏమని నిబంధన చేశాడు? అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? చూడండి ఒకసారి అబ్రహాము 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి స్పష్టంగా ఉంటుంది. ఏమని నిబంధన దేవుడు
అబ్రహాముతో చేశాడు. మన పితరుడైన అబ్రహాముతో చేసిన ఆ నిబంధన మనము కూడా అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఆ నిబంధనలో మనము కూడా పాలిభాగస్తులం అయ్యే ఉన్నాం. నిబంధన ఏంటంటే దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది నువ్వు వెంటనే చేయాలి. దేవుడు చెప్పిన మాటను నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే, ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, నీవు నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు, నీకున్నటువంటి స్వజనులను నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏమని చెప్పాడు? నువ్వు ఈ ప్రాంతం నుంచి వదిలి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను అన్నాడు. అబ్రహాము ఆ మాటను వెంటనే నెరవేర్చాడా లేదా? దేవుడు చెప్పిన మాటను వెంటనే చేశాడా లేదా? ఆలస్యం చేశాడా? ఆలోచన చేశాడా? తడువు చేశాడా? నాకు ఇది నష్టం అవుతుంది, ఇది కష్టం అవుతుంది, నేను ఉన్న వాటిని వదలాలంటే నాకు చాలా కష్టం, నా బంధు జనాంగాన్ని వదలాలంటే చాలా కష్టం, నా కుటుంబాన్ని వదలాలంటే చాలా కష్టం, ఈ సంపదను అంతా తీసుకుని ఒక్కసారి నేను బయలుదేరి వెళ్ళాలంటే అది మాటలతో కూడినది కాదు, చాలా నష్టపోవాలి నేను అని బేరీజు వేసుకున్నాడా? దేవుడి మాట నెరవేర్చడానికి వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి, ఈ మాట నేను నెరవేరిస్తే నిజంగా నాకు మేలు కలుగుతుందా లేకపోతే నష్టం కలుగుతుందా అని అవిశ్వాసంతో ఆలోచనలు చేశాడా? ఈ మాట వింటే నాకు ఏమి రాబోతుంది, దేవుడే చెప్తూ ఉన్నాడు నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను అని దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. సూటిగా దేవుని మాటను పట్టుకున్నాడు. వెంటనే నో హెసిటేషన్స్, వేరే ఏ ఆలోచన లేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడంతే. బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళటాన్ని బట్టి అబ్రహాము తర్వాత ఏమయ్యాడు? ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాము ప్రయాణంలో దేవుడు ఎప్పుడైనా అబ్రహామును విడిచిపెట్టాడా? చెయ్యి విడిచిపెట్టాడా? సమస్యలు వచ్చినప్పుడు వదిలాడా? ఇబ్బందులు వచ్చినప్పుడు వదిలాడా? భార్యను వేరొక రాజు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వదిలిపెట్టాడా? ఆ రాజుకి దర్శనాన్ని తీసుకొచ్చి భయం పుట్టించి మరలా కూడా తన భార్యను తనకు తిరిగి అప్పగించేలాగా తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నిటిని కూడా తీసుకొచ్చి చాలా అందులో ధనాన్ని బంగారాన్ని తీసుకొచ్చి అబ్రహాముకి కానుకలుగా ఇచ్చేలాగా దేవుడు ఎప్పుడు తోడే ఉన్నాడు. అబ్రహాము లోతు మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడా? లోతును తీసుకువెళ్ళిపోయి జనాలు పట్టుకున్నప్పుడు కొంతమంది రాజులు మరలా అబ్రహాము వెళ్ళి లోతును విడిపించడానికి తగిన శక్తిని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే లోతు నివాసం ఉంటున్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనము చేయబోయే ముందు అబ్రహాముతో మాట్లాడాడు. నేను పలానా రాజ్యాన్ని పలానా పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను, దానికి గల కారణం చెప్పాడు. 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు వదిలేస్తావా అని అబ్రహాము దేవుడితో బేరసారాలు ఆడగలిగాడు. రాబోయే నష్టాన్ని తప్పించడానికి అబ్రహాము దేవునితో మాట్లాడగలిగాడు. అంత సన్నిహిత సంబంధం అబ్రహాముకి దేవుని యొద్ద ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? ఆదాము దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుని మాట వినకుండా దేవుని మాటను పక్కన పెట్టి అపవాది మాట విని ఆదాము దేవుని చేత ఏదైనా వనములో నుంచి దూరంగా నెత్తివేయబడ్డాడు. కానీ అబ్రహాం ఇక్కడ దేవుడు చెప్పిన మాటను పట్టుకుని, అబ్రహాం ఏమన్నా మొదటి నుంచి దేవుణ్ణి ఎరిగినవాడా? అబ్రహాం ఎలాంటి వాడంటే విగ్రహాలను అమ్ముకునే వ్యక్తి. దేవుని స్వరం ఆయనకు తెలియదు. కానీ ఆదాము ఎలాంటి వాడు? దేవుని దగ్గరగా చూసిన వాడు, దేవుని స్వహస్తాల చేత తయారు చేయబడిన వాడు, దేవుని ముఖాముఖిగా చూస్తూ చల్లపూట వేళ ప్రతిరోజు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతూ వెళ్తూ ఉన్న అనుభవాన్ని కలిగిన వాడు దేవుని మాటను విడనాడాడు. దేవుని మాటను పక్కన పెట్టాడు. హవ్వమ్మ మాటను విన్నాడు. హవ్వమ్మ అపవాది మాటను వింది. వీళ్ళ ముగ్గురు కలిసి దేవుని నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు. అపవాది ఆల్రెడీ దేవునికి తిరుగుబాటు చేశాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు, కాబట్టి పడద్రోయబడ్డాడు. ఆ పడద్రోయబడిన అపవాది ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉంటున్నటువంటి హవ్వమ్మను ఆదామును కూడా దేవుని నుంచి దూరం చేయాలని పన్నాగం పన్నాడు. వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని దేవుని నుంచి దూరం చేశాడు. మీ భక్తి జీవితాలలో కూడా మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడులను బలపడుతూ ఉంటే, ఎదుగుతూ ఉంటే, దేవుడులను యథార్థంగా నమ్మకంగా దేవుని మాటను వింటూ ఉంటే, అపవాది లాంటి వాళ్ళు ఎవరో ఒకరు నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి అవిశ్వాస మాటలు నీతో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఆ మాటలు వినటం కనుక మొదలు పెట్టావా, దేవుని మాటను విడిచిపెట్టావా, అపవాది మాటను వినడానికి ఇష్టపడ్డావా, దేవుని నుంచి నువ్వేం చేయబడతావు? దూరం చేయబడతావు. కానీ అబ్రహాము లాగా నువ్వు దేవుని మాటని పట్టుకుని ఆ మాటను వెంటనే చేసేటట్టుగా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు బహుగా
ఆశీర్వదించబడతావు. ఆయన స్వకీయ సంపాద్యముగా నువ్వు చేయబడతావంట. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆయన నిబంధన నీతో ఏ నిబంధన చేశాడు? ఆ రోజు అబ్రహాముతో నిబంధన చేశాడు, నువ్వున్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని. ఈ రోజున నా ప్రశ్న, దేవుడు నీతో ఎలాంటి నిబంధన చేశాడు? ఏ విధంగా నీతో మాట్లాడాడు? నువ్వున్న ఆ పాపాన్ని విడిచిపెట్టమని నీతో ఎన్నిసార్లు మాట్లాడుతూ వచ్చాడు? నువ్వు చేస్తున్నది తప్పు, దాన్ని విడిచిపెట్టు అని దేవుడు నీతో ఎన్ని పర్యాయాలు మాట్లాడుతూ వచ్చాడు? అబ్రహాముతో మాట్లాడిన వెంటనే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, తనన్న స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారం వెళ్ళిపోయాడే. మరి నీతో ఎన్ని పర్యాయాలు నువ్వు ఉంటున్న స్థలము నీకు మంచిది కాదు, నువ్వు చేస్తున్న పని దేవుడి నుంచి దూరం చేసేది, ఆ పని నువ్వు విడిచిపెట్టిన దేవుడు నీతో పదే 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 మాట్లాడుతూ ఉండగా నువ్వు మాత్రం ఆ మాటను వినకుండా అందులోనే కొనసాగుతున్నావా? దేవుని మాటను పట్టించుకోకుండా చెప్తూనే ఉంటారులే అని పడిచెవన పెడుతూ ఉన్నావా? దేవుని మాటను నువ్వు ఆయన స్వరాన్ని సూటిగా నువ్వు వినలేకపోతే దేవుడు నీకు కాపరిని ఒకరిని నియమించాడు. నువ్వు ఒక సంఘంలో ఉన్నప్పుడు నీ సంఘ కాపరిని దేవుడు నియమించి, ఆ సంఘ కాపరి స్వరమును ఆయన ఉపయోగించుకుని ఆయన నోటి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటను నువ్వు విని ఆ మాట ప్రకారం వెంటనే చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు నీతో చేసిన నిబంధన తప్పక నెరవేరుస్తాడు. నువ్వు ఆ మాటను పెడచెవిన పెట్టి దేవుని మాటను వినకుండా, ఆయన మాటను వినకుండా ఉంటే నీకు వచ్చే నష్టాలు ఏంటో చూద్దామా? లేవికాండం 26వ అధ్యాయం 14 నుంచి 18. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచనట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు, మిమ్మల్ని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదురు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించదను. హల్లెలూయా. దేవుడే మీకు పగవాడవుతాడంట, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడతారంట, మీ విరోధులు మిమ్మల్ని ఏలుతారంట, మిమ్మల్ని ఎవరు తరమకపోయినా మీరు పారిపోతారంట. చూసారా? దేవుని మాట వినకుండా, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన కట్టడలను నిరాకరించిన ఎడల, ఆయన నిబంధనను మీరు మీరిన ఎడల, ఆయన మాటను మీరు పెడద్రోవన పెట్టి పెడచెవిన పెట్టి పట్టించుకోకుండా మీకు నచ్చినట్లుగా మీరు నడిచిన ఎడల దేవుడే మీకు శత్రువు అవుతాడు. దేవుడే నీకు శత్రువు అయితే మీరు ఎవరి శరణు కోరుకుంటారు? ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? ఎత్తుకున్న తల్లి వెనక నుంచి నిన్ను కొడతా ఉంటే నువ్వు ఎవరికి మొరబెట్టుకుంటావు? ఎవరైనా నిన్ను కొడుతుంటే నీ తల్లి నిన్ను కాపాడాలి. నీ తల్లి ఎత్తుకుని నీ తల్లి వెనక నుంచి కొడుతుంటే, నీ తల్లి చెయ్య నిన్ను గాయపరుస్తుంటే నువ్వు ఎవరికి మొరపెడతావు? దేవుని మాట వినకుండా ఎంతకాలం తిరుగుబాటు చేస్తావు? ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావు చెప్పు? స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినాలి మీరు. ఆయన మాటను వినకుండా ఏం చేస్తారంటే, సాధారణంగా చాలామంది దేవుని మాటను మాత్రం వినరు, కానీ వీళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. ఏమర్పిస్తారు? బలులు, అర్పణలు, కానుకలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తూ ఉంటారు. ఆయన కోరుకునేది బలుల, అర్పణల? మాట వినటం శ్రేష్టం అంటున్నాడు బలులు అర్పించడం కంటే. చూద్దాం, చూడండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఆయన దేన్ని బట్టి సంతోషిస్తాడంట? ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో, ఆ ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడవటానికి ఇష్టపడతారో దానిని బట్టి ఆయన సంతోషిస్తాడంట. అలా కాకుండా దహన బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తాడా? అసలు సంతోషించడు. మీ మనసు మార్చుకోకుండా ఆయన చెప్పేది ఏంటంటే, మనసు మార్చుకోండి, మీ చెడును విసర్జించండి, మంచిగా మారండి. ఎంతకాలం అబద్ధాల్లోనే బ్రతుకుతారు? ఎంతకాలం ఆ మోసాలు చేస్తూనే బ్రతుకుతారు? దేవుని నామాన్ని మీరు అన్ని జనులు ఎదుట అవమానం పాలు చేస్తున్నారు. దేవుణ్ణి నమ్మానంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, అవసరమైతే వాక్యాన్ని బోధిస్తున్నారు, అనేకులకు సాక్షులుగా ఉంటున్నారు, కానీ మీ బ్రతుకులో మార్పు లేదు. ఎవరికి అవమానం తీసుకొస్తున్నారు? నోరు తెరిస్తే అబద్ధాలు, అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడటం, కోపం వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడటం, వ్యంగ్యంగా వ్యవహరించడం, మోసంగా ప్రవర్తించడం,
ధనం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండటం, నీది కాని వస్తువును దొంగిలించటం, ఇతరుల వాటిని నీకు అపహరించే మనసు కలిగి ఉండటం, పేరుకు మాత్రం దేవుడు నాకు కావాలి, దేవుడిని నేను నమ్మానని చెప్పటం, పేరు మాత్రం మార్చుకుంటాం, బుద్ధి మాత్రం మారదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత పేర్లు మార్చేసుకుంటాం. పరిశుద్ధ రాజు, పరిశుద్ధత లేదా రాజు జీవితంలో. దేవుణ్ణి నమ్మక ముందు ఏదో రాజు, దేవుణ్ణి నమ్మిన తర్వాత పరిశుద్ధ రాజు అని పేరు మార్చుకున్నాడు. మార్చుకోవాల్సింది పేరు కాదు, బ్రతుకు మారాలి. బ్రతుకు మారితేనే దేవుడు సంతోషిస్తాడు. ఆయన మాటలు నువ్వు విని నడుస్తూ ఉంటే ఆయన చెప్పేది ఏంటంటే నిన్ను సరిచేసే మాటలు చెప్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని మాట, అపవాది మాట అనేది మనకి ఎలాగూ రూఢి అవుతుందంటే మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే, దేవుని మాట అయితే దేవుడు ఎప్పుడైనా సరే మన తప్పులు మనకి చెప్తాడు, మన బలహీనతలు మనకి చెప్తాడు, మనం సరి చేసుకోవాల్సిన వాటిని మనకు చెప్తాడు. నేను ఇలా చేస్తా, అలా చేస్తా, ఇలా ఆశీర్వదిస్తా, నీకు ఇది ఇస్తా, అది ఇస్తా అని దేవుడు ఎప్పుడు చెప్పడు. దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడినా ఒకవేళ నిన్ను ఆశీర్వదిస్తానంటే కండిషన్స్ ఉంటాయి. అక్కడ అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇందాక 12వ అధ్యాయంలో చదివాం ఆదికాండం. ఏమని చెప్పాడు? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు అనుసరించి నడవాలి, నేను చూపించే ఈ దేశాన్ని నువ్వు చేరుకోవాలి, నువ్వున్న స్వజనులను నువ్వు విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించిన ఆ దేశానికి వెళ్తే అప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ ఎలాంటివంటే మనకి కష్టంగా ఉంటాయి. ఎందుకంటే అపవిత్రత మనలో ఉంచుకుని దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఆయన నీతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నీలో ఉన్నటువంటి చెడుని విడిచిపెట్టమని చెప్తాడు. నీకున్న బలహీనతలు విడిచిపెట్టమని చెప్తాడు. అది నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంది, నువ్వు ఎదగకపోవటానికి కారణం ఈ బలహీనత చెప్తాడు. ఎన్నిసార్లు చెప్తాడు? డైరెక్ట్గా దేవుడు వచ్చి నీతో మాట్లాడటానికి ఆయన నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వు నిలబడగలవా? చూడగలవా? ఒకానొక సందర్భంలో మోషే ఇశ్రాయేలీయులందరినీ కూడా సమకూర్చి ఈరోజు దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడని 3 రోజులు ముందుగా మిమ్మల్ని అందరిని శుద్ధీకరించుకోండి అని చెప్పి అందరూ కూడా సిద్ధంగా ఉంటే మోషే అక్కడ నిలబడి ఉంటే దేవుడు ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా పైనుంచి మాట్లాడుతుంటే ఆయన స్వరాన్ని వినలేక ఇశ్రాయేలీయులు, అయ్యా మోషే మా వల్ల కాదయ్యా, మేము ఆయన మాటను విని నిలబడలేం, తట్టుకోలేం, నువ్వు వెళ్ళి మాట్లాడి వచ్చి మాతో చెప్పు, నువ్వేది చెప్తే తింటామయ్యా, ఆయన మాటలు మాత్రం మాకు వద్దు, మేము తట్టుకోలేము అంటున్నారు. అందుకని దేవుడు సేవకుని ఏర్పాటు చేస్తాడు మధ్యలో. దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగే స్థితిలో ఉండలేవు. ఎందుకంటే నువ్వు యెహోవా మాలిన్యం అంటకుండా నిన్ను కాపాడుకోలేవు. ఎవ్రీడే ప్రతిరోజు కూడా నీ పనుల భారంలో నువ్వేమైపోతూ ఉంటావు అంటే లోకంలో కలిసిపోతూ ఉంటావు. అపవిత్రత నిన్ను అంటుతూ ఉంటుంది. ప్రతిరోజు నిన్ను శుద్ధీకరించడానికి, నిన్ను సరిచేయటానికి, నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు సేవకుడిని ఏర్పాటు చేశాడు, సేవకురాలను ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట? మీరు దేవుని మాటను అర్థం చేసుకునే స్థాయిలో లేనప్పుడు మీకు పైన ఒక అధికారిగా, ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా, తల్లిగా వారిని నియమించినప్పుడు వాళ్ళ మాటను మీరు గైకొనగలగాలి. కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషుల మాటనే మీరు వినలేకపోతే కనిపించిన దేవుని మాటను మీరు ఎలా వినగలుగుతారు? ఎలా ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? దేవుడే శత్రువుగా మారుతాడంట. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? మీ బదులు నాకు వద్దు అంటున్నాడండి. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా అనేది స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఆ 1వ అధ్యాయంలో అంతా ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటు గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుతాను నేను, ఒకసారి చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కురుపును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. మీరేదో నేను ఇస్తున్నాను దేవుడికి, ఏదో చేసేస్తున్నాను దేవుడికి, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నారు. మీరు ఇవ్వాల్సిన మొదట మీ మనస్సును దేవుడికి ఇస్తే, తిరుగుబాటు చేయకుండా ఆయన చెప్పిన మాటను వినటానికి మీ చెవులు అందిస్తే, దొరద చెవులు కలిగిన వాళ్ళుగా కల్పనా కథలు వినటానికి మీ మనసును తిప్పుకోక దేవుడు చెప్పిన మాటను ఆయన గద్దింపుకు మీరు లోబడి అది అనుసరించడానికి మీరు ఇష్టపడినట్లయితే దేవుడు అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు.
ఆయన మాట ఎలాంటిదో తెలుసా? 23-29 ఉంటుంది. ఆయన మాట, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. ఆయన మాట ఎలాంటిదంటే అగ్ని వంటిది. అగ్ని ఎలా అయితే దహించేస్తుందో, మస్తుని ఏమీ లేకుండా బంగారాన్ని అగ్నిలో కాల్చినప్పుడు ఆ బంగారం ఏం చేయబడుతుందమ్మా? కాల్చివేయబడుతున్నప్పుడు ఆ బంగారం విలువ ఇంకా పెరుగుతుంది, ప్యూరిఫై చేయబడుతుంది. దాంట్లో ఉన్న మస్తు మాలిన్యం అంతా కూడా పక్కకు తీసివేయబడుతుంది. అది ఇంకా 22 క్యారెట్ నుంచి 24 క్యారెట్కి మారుతుంది. అది కొలిమిలో వేసి కాల్చబడుతూ ఉన్నప్పుడే అది ఇంకా విలువను సంతరించుకుంటుంది. దేవుని వాక్యము అగ్ని వంటిది. ఆ వాక్యము అగ్నిలాగా నిన్ను దహించి వేయాలి, నీ హృదయాన్ని దహించి వేయాలి. దేవుని వాక్యం నిన్ను సంధించినప్పుడు నువ్వు ఉన్న స్థితి సరైనది కాదు, ఈ బలహీనతలో నువ్వు ఉన్నావన్న దేవుని వాక్యం నిన్ను సంధించినప్పుడు ఆ మాటను పట్టుకుని నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఉన్న బలహీనతల నుంచి బయటకు రావాలి. దేవుని వాక్యం నిన్ను సరిచేయాలి. దేవుని వాక్యం నీకు బుద్ధి వచ్చేలా చేయాలి. దేవుని మాటను నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు బుద్ధిమంతుడిగా మారుతావు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, పైన పరమునకు చేరడానికి, కింద పాతాళాలు తప్పించుకోవడానికి బుద్ధి నేర్పిస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం అగ్ని వంటిది. ఆ అగ్ని నిన్ను దహించి వేస్తూ ఉంటే, అంటే దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి చెడంతటను బలహీనతలన్నిటినీ కూడా దేవుని వాక్యము శుద్ధీకరిస్తుంది. ఎప్పుడు శుద్ధీకరిస్తుందంటే, ఆ వాక్యాన్ని, ఆ మాటను వినటానికి నువ్వు మనస్సునిచ్చినప్పుడు. ట్యాబ్లెట్ రాసిస్తారు డాక్టర్ గారు, మెడిసిన్ మీకు ఇస్తారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ట్యాబ్లెట్లు తెచ్చుకొని అటు ముందు పెట్టుకొని, ఈ ట్యాబ్లెట్ల వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది, నాకు ఆరోగ్యం రావాలి అని వాటిని చూస్తూ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ట్యాబ్లెట్లను తీసి చూసుకుంటూ లోపల పెట్టేస్తున్నావు అనుకో, ఆరోగ్యం వస్తుందా నీకు? ఆ ట్యాబ్లెట్ను వేసుకోవాలి కదా, మింగాలి కదా, అప్పుడే కదా అది పనిచేయడం ప్రారంభిస్తుంది. నువ్వు దేవుడి సన్నిధికి వస్తావు, దేవుడి వాక్యం వింటావు, ఈ వాక్యం చాలా బాగుందంటావు, అవసరమైతే వాక్యాన్ని రాసుకుంటావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని తీసి చదువుతావు, దాని గురించి మాట్లాడతావు, ఇతరులకు అవసరమైతే ఆ వాక్యాన్ని బోధిస్తావు. కానీ ఆ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు చెయ్యవు, ఎప్పుడూ చెయ్యవు. ఎలా ఆశీర్వదించబడతావు నువ్వు? ఎలా దేవునికి దగ్గరగా ఉంటావు నువ్వు? ఆయన నీకు ఇచ్చిన నిబంధన, ఆయన నీకు ఇచ్చిన మాటను నువ్వు పట్టుకునే దాని ప్రకారం నువ్వు నడవాలి కదా. అలా నడిస్తేనే కదా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వచ్చేది. మన మాటలు దేవుని మాటల చేత నీ హృదయం నింపబడితే, నీ నోట నుంచి వచ్చే మాటలు కూడా దేవుని మాటలే ఉంటాయి. దేవుడు ఇచ్చాడు మనకి మాట్లాడేటువంటి గొప్ప భాగ్యాన్ని. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు చూసారా? మీరు దేని చేత నింపబడతారో అలాంటి మాటలే మీరు మాట్లాడతారు. దేవుని మాటను విని ఆ మాట చేత మీ హృదయాన్ని నింపుకుంటే పవిత్రమైన మాటలే మీ నోటి నుంచి వస్తాయి. ఓ విశ్వాసి, దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి విశ్వాసికి కూడా విమర్శ దినం అనేది ఒకటి ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్మావు, దేవుని యొద్దకు వచ్చావు, విమర్శ దినం ఎదుట దేవుడు నిన్ను నిలవబెట్టి నీతో మాట్లాడతాడు. ప్రతి దానికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నీ నోటి నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా లెక్క అప్పచెప్పాలి. గుర్తుపెట్టుకోండి. నోటికి ఏది వస్తే అది అదుపు లేకుండా, అడ్డు లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే విమర్శ దినమున ప్రభువుకు నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడువా అపరాధిగా అని తీర్పు తీర్చబడతావు. దేనిని బట్టి అంట తీర్చబడేది? మన మాటే. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. సమాజం అంతా కూడా దేనిని బట్టి తీర్పు తీరుస్తారు? నీ నోటి నుంచి వచ్చే మాటను బట్టే కదా. కానీ ఈ రోజున ఏమైపోతుందంటే, ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియకుండా ఉంటుంది. కొంతమంది ఏమో అసలు మాట్లాడరు, మాటే బంగారం అయిపోద్ది, పలుకే బంగారం అన్నట్టు. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో, నా నోట్లో నుంచి ఏమైనా పడిపోతాయేమో, మాట్లాడరు, ఎవరితోనూ మాట్లాడరు, నవ్వుతారు. ఏమన్నంటే ఎన్నైనా మాట్లాడు, ఏమైనా మాట్లాడు, దున్నపోతు మీద వర్షం కురిసిందే అంటారు చూడండి. ఆ తంతులాగా అసలు దేనికి సమాధానం చెప్పరు. 10 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా నోరు తెరిచి సమాధానం చెప్పరు, తలూపుతారు. అది అవునో కాదో కూడా అర్థం కాదు మనకి. మాట్లాడాలి. మాట్లాడకపోతే, ఒకరితో ఒకరు మాట్లాడకపోతే బంధం ఎలా బలపడుతుంది చెప్పండి? భార్య భర్త ఉన్నారనుకోండి, ఇద్దరి మధ్యలో మాటలు లేవనుకోండి, ప్రేమ ఉన్నట్ట వాళ్ళ దగ్గర చెప్పండి? పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో మాటలు లేవనుకోండి, ప్రేమ ఉన్నట్ట? ప్రేమ హృదయంలో ఉంది, నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీతో మాట్లాడను,
నీ మీద నాకు కోపంగా ఉంది, బాధగా ఉంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ మనసుకు నచ్చినట్లే ఉంటారు. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు, వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు, తిట్టాలనుకుంటే తిడతారు, కొట్టాలనుకుంటే కొడతారు. ఎదుటివాళ్ళ మనసును అసలు అర్థం చేసుకోరు. ఎదుటివాళ్ళ హృదయం ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అనే ఆలోచన ఎంత మాత్రం చేయరు. వీళ్ళ మనసుకు నచ్చింది చేస్తారు. వీళ్ళ మూడ్ అనమాట. వీళ్ళ మూడ్ బాగుంటే వీళ్ళు మాట్లాడితే మాట్లాడాలి, వీళ్ళు కోపంగా ఉంటే అమ్మో ఇప్పుడు మాట్లాడకూడదు, మనం మౌనంగా ఉండాలి అని మా సైలెంట్ అయిపోవాలి. ఎదుటివానికి కూడా మనసు ఉందిగా, నీకున్న మూడ్స్ లాగే వాళ్ళకు కూడా మూడ్స్ ఉంటాయిగా. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎదుటి వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు, ఎదుటివాడి హృదయానికి నువ్వు తగినట్టుగా స్పందించినప్పుడు ఎందుకు వివాహం చేసుకున్నావు? ఒంటరిగా బతకొచ్చుగా, నీకు నచ్చినట్టు ఉండొచ్చుగా. నువ్వు ఈరోజు చాలామంది వివాహాలు చేసుకుంటారు కానీ పార్ట్నర్స్ని అర్థం చేసుకోరు, మాట్లాడరు. పక్కన ఈయన ఉంటాడు కానీ హృదయం ఈయన దగ్గర లేదు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది మూర్ఖంగా ఉంటారు, నేను చేసేదే కరెక్ట్. ఎక్కువ మాట్లాడాను అనుకో, మా ఆవిడని నెత్తి మీద ఎక్కించుకున్నాను అనుకో, రేపు నా మాట ఇక్కడే ఉంచాలి, ఎంతవరకు ఉంచాలో అంతవరకే అని కొంతమంది భార్యలు ఉంటారు. ఇలా మాట్లాడరు, అన్నీ చెప్పరు, ఆయనకి ఏం తెలియదు అన్నట్టు. ఇలా ఉండకూడదు. దయచేసి మీ మాటలను బట్టే మీరు నీతిమంతుల అపరాధులు అనేది డిసైడ్ చేయబడుతుంది. విమర్శ దినమందు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మీరు గమనించాల్సింది దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాలి. నేను చెప్పింది అదే. దేవుడు కోరుకునేది బలులు కాదు, అర్పణలు కాదు. ఆయన మాటను వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఎవరంటే ఇష్టం దేవుడికి? వింటున్నామని చెప్తాం, కానీ వింటున్నాం అంటానికి గుర్తేంటి? నిజంగా మనం దేవుని మాట విన్నాము అని ఎలా తెలుసుకోగలరు ఎదుటివారు? కానీ దేవుడు ఎలా తెలుసుకోగలరు మీరు దేవుని మాట విన్నారని? నేను ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి లంకపల్లి వెళ్ళమని చెప్పాను. మీరు ఇక్కడి నుంచి బయలుదేరారు, నా మాట తీసుకుని లేచి బయలుదేరారు, అక్కడ దాకా వెళ్ళారు. లంకపల్లి లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్తే శ్రీకాకుళం సెంటర్కి వెళ్తాం. నేను చెప్పింది మిమ్మల్ని లంకపల్లి వెళ్ళమని. ఇక్కడి నుంచి బయలుదేరారు, వెళ్ళారు. అక్కడ దాకా వెళ్ళగానే మీ మనసు సెంటర్కి వెళ్దాం అనిపించింది. లంకపల్లి వెళ్ళకుండా సెంటర్కి వెళ్ళారు, ఏదో మీకు నచ్చింది చేశారు, తిరిగి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నేను చెప్పాను కాబట్టి మీరు వెళ్ళారు, లెగిసి వెళ్ళారు, నా మాట మీరు విన్నానని వాళ్ళు అనుకుంటారు. నేను కూడా అదే అనుకుంటాను. నేను మీ వెనకాల రాలేదుగా. మాట విన్నట్టేనా? దేవుని మాట వినటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే లంకపల్లి ఏమో కాలినడకన నడిచి వెళ్ళాలి, సెంటర్కి అయితే బండి ఉంది, బండి ఎక్కి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పా మీకు, లంకపల్లి వెళ్ళి ఆ పిండిమర దగ్గరికి వెళ్ళి అక్కడ పచ్చడి ఉంటుంది, 1 కేజీ గోంగూర పచ్చడి తీసుకుని రండి అని చెప్పాను. ఇటువైపు కూడా పచ్చడి దొరికిద్ది, అదే గోంగూర పచ్చడి, అదే లంకపల్లిలో తయారయ్యే పచ్చడి ఇక్కడ షాపుల్లో కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఉంది, అక్కడ బండి ఎక్కేసి అదే పచ్చడి కదా, ఆయనకి తెలుసా అండి, ఆయన చెప్పాడు పచ్చడి తెమ్మన్నాడు. నేను లంకపల్లి వెళ్ళాను అని చెప్తాను. ఇక్కడికి బండి ఎక్కేసి సెంటర్కి వెళ్ళి అదే పచ్చడిని ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఆయన కొనేసి ఆ పచ్చడి తీసుకుని వచ్చేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేస్తారు. మళ్ళీ ఎన్ని తెలివితేటలు చూపిస్తారంటే, కాలి నడకన వెళ్తే ఎంత సమయం పడుతుందో అంత సమయం వరకు సమయాన్ని కాలయాపన చేసి, కాలహరణ జరిగించి, ఆ టైం పాస్ చేసి, ఆ టైంకి ఇక్కడికి వచ్చి ఇదిగోండి పాస్టర్ గారు పచ్చడి అని ఇస్తారు. నేను చెప్పినట్టు పచ్చడి తెచ్చారు. నా టార్గెట్ పచ్చడి తెచ్చుకోవటం కాదు. నా మాటను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళనే ఇష్టపడతారు. తాత్కాలికంగా మీరు మోసం చేసిన విషయం నాకు అప్పుడు తెలియకపోవచ్చు, కానీ నిజం తెలియకుండా ఉంటుందా? ఒక రోజు కానీ తెలుస్తుందిగా. విమర్శ దినాన్ని నిలబడాలి. ఇప్పుడు నేను తెలుసుకోకపోయినా మీరు చేసిన మోసాన్ని విమర్శ దినాన్ని దేవుడు నిలబడతాడు. అప్పుడు పాస్టర్ గారి ద్వారా నీకు ఏం చెప్పాను, నేను ఏం చేసావు, నువ్వు ఆయన చెప్పిన మాట నువ్వు విన్నావా, నాకు పచ్చడి తెచ్చాక ప్రభువా అంటావా ఏంటి దేవుడి దగ్గర? నిన్నేం చేయమన్నాడు? లంకపల్లి నడిచాలమన్నాడు. కష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పిన మాట చేయడం కష్టంగా ఉంటుంది. అమ్మా నువ్వు ఇలాగే ఉండాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలంటే మనసుకి ఇష్టంగా ఉండదు, కష్టంగా ఉంటుంది. అపవాది అలాంటి ఆలోచనలు ఏం చేస్తాడు? పుట్టిస్తాడు. అపవాది ఆలోచన చొప్పున నువ్వు నడిచావా, ఏం చేయబడతావు?
ఏం చేయబడతారండి? ఒకవేళ మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడు చెప్పింది కష్టమైనా నష్టమైనా చేయడం ప్రారంభించారనుకోండి, దేవుని మాట వినడం ప్రారంభించారనుకోండి, చూడండి ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 23-22. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై యుద్ధను. హల్లెలూయా. ఆయన మాటలో అనుసరించి, ఆయన ఆజ్ఞలో అనుసరించి నడవని ఎడల ఆయనే శత్రువు అవుతానన్నాడు మీకు. ఆయన మాటను వినని ఎడల ఆయన మీకు శత్రువు అవుతాడు. ఆయన మాటను వినే ఎడల మీ శత్రువులకు ఆయన శత్రువు అవుతాడు, మీ విరోధులకు ఆయన విరోధి అవుతాడు. అంటే మీ పక్షముగా నిలబడి యుద్ధం చేస్తాడు, మీ పక్షంగా నిలబడి పోరాటం చేస్తాడు. దేవుడు మీ పక్షమై నిలబడ్డాడు అనుకోండి, మీ విరోధి మీ ముందు నిలబడగలడా? దేవుడే మీకు విరోధి అయ్యాడు అనుకోండి, మీరు దేవుని ఎడల నిలబడగలరా? చెప్పాలి. దేవుడు మీకు విరోధి అవ్వాలా? మీ విరోధులకు విరోధి అవ్వాలా? ఏం కోరుకుంటారు మీరు? మీ విరోధులకు విరోధి అవ్వాలని కోరుకుంటారు. అలా విరోధి అవ్వాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? దేవుని మాటను వినాలి. దేవుని మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాకు దేవుడు డైరెక్ట్గా వచ్చి చెప్తే నేను వింటా అనుకుంటారా? మాలాంటి సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. తెలుసు కదా మీకు. ఆ మాటలు ఎలా ఉంటాయి? కష్టంగా ఉంటాయి. కానీ మీకు ఇష్టంగా ఉన్న విషయాలు చేసేస్తాం, ఎవరు చెప్పినా చేసేస్తాం. కష్టంగా ఉన్న విషయాలు చేయడానికి మాత్రం అడుగు ముందుకు వేయం. వేయకపోతే ఏం జరుగుతుందంటే దేవుడే మీకు శత్రువుగా మారుతాడు. జాగ్రత్త. దేవుని మాటను అనుసరించి మీరు నడిస్తే మీ శత్రువులకు శత్రువు అవుతాడు ఆయన. మీరు ఆయన మాటను అనుసరించి నడవకపోతే ఆయనే మీకు శత్రువు అవుతాడు.